మహాత్ముల జన్మదినోత్సవాలు, అవతారమూర్తుల జన్మదినోత్సవాలు, పరమ గురువుల జన్మదినోత్సవాలు, మహాత్ముల జన్మదినోత్సవాలు ఆయా మార్గానుయాయులకు, జిజ్ఞాసులకు స్ఫూర్తిని, స్పందనను కలిగిస్తుంటాయి. అట్టి వారిని మనస్ఫూర్తిగా స్మరించడం వలన వారి సాన్నిధ్యం తప్పక లభిస్తుంది. వారి జీవిత ఘట్టాలు, వారి బోధనలు, వారి సందేశాలు మనబోటి వారికి మార్గాన్ని సుగమం చేస్తాయి. అవతారమూర్తుల వెలుగు, ప్రేమ, పరమ గురువుల జ్ఞానాదులను మనపై ప్రసరింపజేస్తాయి. అంతేకాదు మనకు రక్షణ కవచంగా ఉంటాయి. ఇది మా సంపూర్ణ అనుభవం. వారి జన్మదినోత్సవం రోజున వారికి అభిముఖంగా మనం ఉండాలి. వారిని భక్తిపూర్వకంగా స్మరించాలి. వారిని త్రికరణ శుద్ధిగా అనుసరించాలి. అది సాధకుల, జిజ్ఞాసుల బాధ్యత అన్నది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు, ఆదిశంకరులు, యేసుక్రీస్తు, మేడం హెలినా పెట్రోవా బ్లావర్స్కి, మాస్టర్ సివివి, శ్రీ అరవిందులు, మాస్టర్ ఈకే వంటి తదితర మహాత్ముల జన్మదినోత్సవాలను మనం సద్వినియోగము చేసుకున్నాముగాక. ఎవరైతే అవతారమూర్తుల మార్గంలో, పరమగురుల మార్గంలో జీవిత ప్రయాణం సాగిస్తారో అట్టి వారికి ప్రతి దినము కూడా ఆశీర్వచనంగానే భావం చేస్తుంటాం. దైవస్మరణ, దైవ ప్రార్థన, గురు ప్రార్థన, దైవ పూజ, పవిత్రుల గ్రంథాల పఠనం ఎక్కడ ఉంటుందో అక్కడ అప్రయత్నంగా ఆయా మహాత్ముల యొక్క సాన్నిధ్యం మనకు లభించబడుతుంటుంది. వారి అనుగ్రహం మనకి కలుగుతూ ఉంటుంది. మనకి గురువు అంటే మనకి వెలుగుగా మనం భావం చేస్తే ఆ వెలుగు మనమే ప్రసరిస్తూ ఉంటుంది. గురువును కరుణాస్వరూపుడుగా మనం భావం చేస్తే ఆయన కరుణ మనపై ప్రసరిస్తూ ఉంటుంది. గురువు అంటే సాక్షాత్తు బ్రహ్మ, సాక్షాత్తు విష్ణువు, సాక్షాత్తు ఈశ్వరుడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటాం. గురువు దైవానికి ప్రతినిధిగా మనం భావం చేయాలి. గురువు దేహంలో ఉన్నప్పుడు వ్యక్తిగా జీవించినప్పటికీ ఆయన విశ్వప్రేమ, ఆయన దివ్యజ్ఞానం అనేవి అపరిమితం, అద్భుతం, అమోఘం, అద్వితీయం, పరమానందకారకం. మనం తల్లిదండ్రుల యొక్క కృప వలన, మనం పూర్వజన్మలో చేస్తున్న సుకృతాల కారణం కావచ్చు, గురువనుగ్రహం కావచ్చు, మనం ఈ జన్మలో చక్ర మార్గంలోకి ప్రవేశించడం జరిగింది. ఈ ప్రవేశం అంటే వారికి ఆహ్వానమే. స్వాహ అంటాం కదా, ఆవహ. ఓ గురువు తన యొక్క హృదయంలోనికి అనుయాలను స్వీకరించడం అనేది ఒక ప్రక్రియ ఉన్నది.
మన గురువుని మనం ఎన్నుకోలేం. గురువే మనల్ని ఎంచుకుంటాడు. స్వయంగా గురువే మన దగ్గరకు వస్తూ ఉంటాడు. అది గురు పరంపరలో ఒక చక్కని ప్రక్రియ అది. గురువుకు మనం సహాయం చేయలేము. గురువే మనకు సహాయం చేస్తున్నాడు, సహకరిస్తున్నాడు, నడిపిస్తుంటాడు. స్వామి మనం ఏం చేయగలం? స్వామి మనం పూజ చేస్తున్నాం అనుకోండి, స్వామి పూజలు పేరు కానీ పూజ మన కోసం, మన క్షేమం కోసం చేసుకుంటున్నాం కదా. మనం భోజనం చేసినట్టుగా, ఉపహారం స్వీకరించినట్లుగా, వస్త్రదానం చేసినట్లుగా అది మన కోసమే కదా. మన కోసమే చేసుకుంటూ దేవుడి కోసమనే ఒక భావనలో మనం ఆనందిస్తూ ఉంటాం. అది మంచిదే. అర్థంలో మనం చూసినట్లుగా. కాబట్టి మనకెట్లా మనం చేసే సాధన కానీ, సేవ కానీ, దానధర్మాలు కానీ మన సంస్కరణ కోసము, మన వృద్ధి కోసము, మన భక్తి, మన సాధన, మన తల్లిదండ్రుల కోసం గుర్తుందనుకోండి, మనం క్షేమంగా ఉంటాం. క్షేమమే ప్రధానము. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా మన సాటి సోదరిమణులకి, నామమే క్షేమము, క్షేమమే యోగమని. భగవాన్ నామమే మనకు క్షేమము, క్షేమమే మనకు యోగము. ఈశ్వరుణ్ణి క్షేమశ్రమే నమో క్షేమ్యాయ అంటాం. ఈశ్వరుణ్ణి క్షేమను కలిగించే, ఇచ్చే ఒక సిద్ధినిచ్చే తత్వమూర్తి ఈశ్వరుడు, పరమేశ్వరుడు. క్షేమం అంటే సంక్షేమమే కాదు, క్షేమం అంటే నిర్భీతి అంటారు మాస్టర్జీకే మంత్రికత అనే గ్రంథంలో. ఆ నిర్భీత మనకి సిద్ధించిందనుకోండి, ఇతరుల పట్ల, ఇతరుల విషయాల పట్ల, ఇతర వస్తువుల మనకి ఎటువంటి భ్రమ, ఎటువంటి ప్రీతి ఉండదు. మనకి వస్తు ప్రీతి ఉండదు. క్రమశః మనం జారిపోతుంటుంది. నిర్భీతి అంటే క్షేమం కాబట్టి, నిర్భీతిగా ఉండే సాధన ఒకటి మనకి పరముల యొక్క బోధనలో మనకి ప్రస్ఫుటంగా మనకి గోచరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి మాస్టర్జీకే సాహిత్యంలో నిర్భయత్వాన్ని కలిగించే ఎంతో జ్ఞానం మనకి మాస్టర్ గారు పొందుపరిచారు. అలా పరమగురువులు పుట్టిన మాసం నెల ఆగస్టు. ఆగస్టు మాసంలో జన్మించాడు జగద్గురు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాష్టమి అంటాం. ఆగస్టులో అవతరించిన వాడే హయగ్రీవుడు. హయగ్రీవ పుణ్యమని చేస్తుంటాం మనం. ఆగస్టులో మనకు అవతరించిన వాళ్ళే మాస్టర్ సివి, మాస్టర్ ఎంఎన్, మాస్టర్ ఈకే గారు. ఆగస్టులోనే మనం చేసే అద్భుతమైన జగన్మాత పూజ శ్రావణ శుక్రవారం. ఆగస్టు మాసం ఒకటి, శుక్రవారం ఒకటి, రెండు మనకి పవిత్రమైనవే. వరలక్ష్మి వ్రతం అంటాం కదా. కాబట్టి మనకి ఏంటంటే సంపదను కలిగించే యోగ మార్గం మంది, ఐశ్వర్యాన్ని కలిగించే యోగ జీవన విధానం మంది, మనకి జీవన్ముక్తిని కలిగించే పరంపర మనది, పరముల పరంపర మనది. అలాంటి మార్గంలో మనం ప్రవేశించి జీవిత ప్రయాణం చేస్తున్నామంటే మనం ధన్యులు, మనం సంతోషించాలి, కలవకూడదు. అలాంటి మనకి మార్గాలను మనం తీర్చిదిద్దిన మా గురుదేవులైన కుల విక్రమ కృష్ణమాచార్య గారు, మాస్టర్ జీకే గారి యొక్క పాద సన్నిధిలో నేను దాదాపు 12 సంవత్సరాలు ఉండడం జరిగింది. ఆయన అనుగ్రహం వలన, ఆయన స్పర్శ, ఆయన యొక్క సాన్నిధ్యము, ఆయన యొక్క సాన్నిహిత్యము, అవన్నీ కూడా కొన్ని లక్షల మందికి ఇప్పుడు భౌగోళికంగా ప్రాక్పశ్చిమ దేశాలలో స్ఫూర్తిని నింపుతున్నాయి, మార్గాలను చూపిస్తున్నాయి, తరింపజేస్తున్నాయి. అలాంటి మాస్టర్ జీకే గారు ఎంతోమంది తీర్చిదిద్దారు. అందులో నేను ఒకరిని. ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన దయ అనేవి విశిష్టమైనవి. వాళ్ళు వెలగట్టలేము. మాస్టర్ జీకే రుణాన్ని తీర్చుకోలేము. కొన్ని వందల జన్మలు పడుతుందన్నమాట ఋషులను తీర్చుకోవాలంటే. అలా మాస్టర్ జీకే యొక్క విశ్వబ్రహ్మ సామ్రాజ్యంలో జీవించదుముగాక. శ్రీకృష్ణ భగవానుని యొక్క సాన్నిధ్యంలో జీవించదుముగాక. పరమానంద కారకుడు, పరమావేశ కారకుడు శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి కృష్ణాత్మలో చెప్పినట్టుగా ఆ రెండు మనం సిద్ధించను గాక. మాస్టర్ సివి యోగ సామ్రాజ్యంలో మనం తొలగించుగాక. మాస్టర్ ఈకే ఆనంద సామ్రాజ్యంలో మనం సంస్కరించబడి మన కుటుంబాన్ని సంరక్షణ చేసుకుంటూ సమాజ సేవ చేస్తూ పరహితము జీవించడం కాక.
లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆగస్టు 11వ తేదీ భానువాసరి ఆదివారం. మాస్టర్ ఈకే గారి యొక్క 99వ జన్మదినోత్సవం. మాస్టర్ గారి యొక్క శుభాశీస్సులు ఈ దీనిని విన్న సోదరి సోదరులకు శుభాకాంక్షలు. ఓం శాంతి శాంతి శాంతి.